సినిమా చూడాలనే సరదా ఒక కుటుంబాన్ని వీధిపాలు చేసింది. ఒకరి మరణానికి కారణమైంది. మరొకరు చావు బ్రతుకుల మధ్య పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం 'పుష్ప 2' కథ ఏమో గాని ఈ కథ విన్నవారి హృదయాలు తల్లడిల్లిపోతూ ఉన్నాయి. డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్లో 'పుష్ప 2' ప్రీమియర్ సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు 9 ఏళ్ల శ్రీతేజ లైఫ్ గాలి దీపంలా మారింది. తీవ్రంగా గాయపడి ఈ బాలుడు కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తరపున హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ కిమ్స్ హాస్పిటల్కి వెళ్లి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్ సెక్రటరీ క్రిస్టినాను అడిగి తెలుసుకున్నామని, అయితే ఈ తొక్కిసలాట్లో శ్రీతేజ బ్రెయిన్ డ్యామేజ్ అయిందని వారు తెలిపినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నటువంటి ఆ బాలుడు రికవరీ కావడానికి చాలా రోజులు పడుతుందని డాక్టర్లు వెల్లడించినట్లు తెలిపారు. త్వరలో హెల్త్ బులెటిన్ ని విడుదల చేస్తారని పేర్కొన్నారు. మరోవైపు శ్రీతేజ చికిత్స ఖర్చు మొత్తం బిల్లు అల్లు అర్జున్ భరిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే సివి ఆనంద్ మాత్రం ఆ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలపడం ఆసక్తికరంగానూ మారింది. మరోపక్క శ్రీతేజను హాస్పిటల్లో చేర్పించినప్పటి నుంచి అల్లు అర్జున్ టీం ఇదే మాట చెప్తుంది. చికిత్సకు అవసరమైనటువంటి ఖరీదైన ఇంజెక్షన్ ని కూడా సింగపూర్ నుంచి తెప్పించామని ప్రకటించుకున్నారు. తాజాగా సివి ఆనంద్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే శ్రీతేజ చికిత్సకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తున్నట్లు కనిపిస్తుందని అనుకుంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటి వరకు అల్లు అర్జున్ టీం చెప్తున్నదంతా అబద్ధమా, నిజమా అనే సందిగ్ధత అభిమానుల్లో నెలకొంది. అందుకే ఈ విషయంలో పూర్తి స్పష్టత రావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.